ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా. నేను ఈ రీహాబిలేషన్ సెంటర్ చూడగానే చాలా సంతోషించాను. ఒక పక్క బాధగా కూడా అనిపించింది. కానీ ఇక్కడ వాతావరణం నేను చూడగానే అసలు హాస్పిటల్‌లో నేను ఎక్కువగా క్లీన్‌నెస్ అనేది ఇష్టపడుతూ ఉంటాను. అట్లాంటిది ప్రతి అడుగు గేట్ దగ్గర నుంచి కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా ఒక హాస్పిటల్ ఇది అనేదే లేకుండా చాలా నీట్‌గా, చాలా పరిశుభ్రంగా ఉంది. ముందుకు కావాల్సింది ఏంటంటే పేషెంట్‌లకు కూడా ఇది మన ఇల్లు, మన వాతావరణం, ఇది హాస్పిటల్ కాదు అన్నట్టుగా సొంత ఇంట్లో ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది చూడగానే నేను లోపలికి వెళ్ళగానే యాక్చువల్‌గా అసలు హాస్పిటల్స్ అంటేనే అదొక రకమైన స్మెల్ అపరిశుభ్రంగా అట్లా ఉంటుంది. ఈ సెంటర్ అంటే ఒక్కొక్క పేషెంట్ దాదాపు 3 నెలలు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టుగా పేషెంట్లందరూ కూడా అలాగే ఉన్నారు. ఎక్కడా కూడా ఇది హాస్పిటల్ అన్నట్టుగా లేకుండా పేషెంట్లతో ఉన్న కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా బిహేవ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళంతా కూడా జీవి గారిని ఇప్పుడు నా ముందే మాట్లాడారు ఆయన. జీవి గారు చాలా సేవలు చేస్తున్నారని అనుకోవాలి నేను. అలాగే జీవి గారితో పాటు ఇతర డాక్టర్లు, మిగతా సిస్టర్లు సతీష్ గారు మరియు ఏడుకొండల గారు, ఆ, అఖిలేష్ గారు, మిగతా నేను చూశాను ఆయమ్మల దగ్గర నుంచి సిస్టర్ల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఎఫర్ట్ పెట్టి వీళ్ళు ఇదనే మన కుటుంబ సభ్యులకే మనం చేస్తున్నాం అన్నంత ఫీలింగ్ తో నాకు ఉన్నట్టు నాకు కనపడ్డారు వీళ్ళంతా కూడా. అలాగే ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఒక మనం కుటీరం అంటే ఇప్పుడు కనపడే బిల్డింగ్ ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిల్ లాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ కోసం ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి, వాళ్ళకి ఇంకా ఏం చేయగలం మనం అని ఈ మొక్కలు ఇది కానీ వెనకాల మన బుద్ధ మహానుభావుడి విగ్రహం కానీ ఇవన్నీ కూడా పేషెంట్ల కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ప్రశాంతమైన ఆనందాన్ని. మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. మన కుటుంబ సభ్యులు తప్పకుండా బాగా మన ఇంటికి వస్తారనే నమ్మకంతో ప్రతిరోజు చాలా ఆనందంగా ఉంటూ వాళ్ళు జీవి గారికి మరియు ఇతర డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరగా కోలుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారనేది నేను ఆ భగవంతుడిని ఆశిస్తూ సెలవు రిహాబ్ బుద్ధ సెంటర్ని విజిట్ చేయడానికి వచ్చిన దిలీప్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రమాజ్యోతి మేడం, అలాగే బీజేపీ నాయకులు గల్లా సత్యనారాయణ గారు, అందరూ ఇతర పెద్దలందరికీ పేరు పేరు, అలాగే మా డాక్టర్స్ డాక్టర్ సతీష్, డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ అఖిలేష్, అలాగే మా న్యూట్రిషనిస్ట్ దీప్తి, సుమ, శ్రీకాంత్, అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు ఒక ఎంటర్ప్రినర్ అండ్ పొలిటికల్ లీడర్, అలాగే సేవ చేసేవారు మీరందరూ రావటం అనేది మా వాళ్ళకి కొంత మోటివేషన్ లాగా ఉంటుంది. దానికి చాలా సంతోషిస్తున్నాను. మీరు అలాగే ఈరోజు చేసిన సహాయం కూడా చాలా గొప్పది. మంచి మనసుతో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి చేశారు. మీ సేవలు, మీ సర్వీస్, మీ మంచితనం వృధా అయిపోదు. ఖచ్చితంగా దేవుడు వీళ్ళని కాపాడతాడు. అలాగే మిమ్మల్ని కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసేటట్టు చూడాలని ఆశిస్తూ మరొకసారి మీకు ఈ విజిట్ చేసినందుకు కృతజ్ఞతలు పెద్దలు దిలీప్ హాస్పిటల్ చైర్మన్ గారు మా ఖమ్మంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా సుపరిచితులు, ప్రముఖ డాక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ జీవి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బుద్ధ రిహాబిలిటేషన్ సెంటర్ కి వారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలను కూడా ఎప్పటి నుంచో మీరు వస్తే బాగుంటుంది, సమాజానికి ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే ఖమ్మం నగరంలో ఎవ్వరు ఇంతవరకు చేయనటువంటి సేవ మా డాక్టర్ జీవి గారు చేస్తా ఉన్నారు. ఇలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ఇక్కడ కానీ వచ్చినట్టయితే కొంతమందికి మీరు సహాయపడటంతో పాటు ఒక మంచి మెసేజ్ పోతుంది. డాక్టర్ గారిని ఇంకా మనం ఉత్సాహంతో ఇంకా సేవ చేయడానికి కొంత ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని చెప్పి మేము రమాజ్యోతి అక్కగారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సేవలన్నీ చూసి వారు కూడా చాలా ఆనందపడ్డారు. డాక్టర్ గారిని వారు కూడా అభినందించడం
మేమందరం కూడా అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం డాక్టర్ జీవి గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు. జీవి గారికి తోడుగా రమాజ్యోతి అక్క గారు కూడా చేసేటువంటి సేవా కార్యక్రమాలు మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లలో కొంత మీరు వచ్చినట్టయితే ఆత్మస్థైర్యం బలపడుతుందని చెప్పి, వారికి సేవ చేస్తున్న వారికి మరింత ఉత్సాహం కలుగుతుందని చెప్పి చెప్పిన నేపథ్యంలో వారికి ఇక్కడికి రావడం కూడా మాకు చాలా సంతోషం కలుగుతుంది. అక్కగారు మా బోనకల్ మండలం రావినూతల గ్రామానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ కి కొన్ని రోజులుగా ఇక్కడ వైద్యం అందుతా ఉంది. ఇప్పటికే మా డాక్టర్ జీవి గారు, అదేవిధంగా మాకు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి వినోద్ రావు గారు, అదేవిధంగా మా యొక్క కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు వారికి గతంలో కొంత సహకారం చేశారు. మీరు కూడా వచ్చి ఇక్కడ చూసినట్టయితే బాగుంటుంది అన్నటువంటి నేపథ్యంలో వారు రావడం జరిగింది. స్వయంగా మా సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ కి వారు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీ పైన ఉండాలని చెప్పి, మీరు మరింత సేవా కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాను.